తాళరాంపూర్లో దాదాపు 6 నెలల క్రితం గీతా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆదేశాలు ఇచ్చారు. తాటి చెట్లు మాకు రాసివ్వాలని. ఇది ఎక్కడే అన్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో మహిళల్ని దాదాపుగా గుడి నుంచి గెంటివేయడం అనేది అన్యాయం అని చెప్పేసి దరఖాస్తులు ఇస్తే కూడా ఇప్పటికీ చర్య తీసుకోలేదు. గుళ్ళే నుంచి మీరు వెళ్ళిపోవాలన్నప్పుడు ఎంత బాధపడి ఉంటారు మా అక్కలు, ఎంత బాధతో వచ్చి ఉంటారు. మేము ఏం పాపం చేసినాం, గుళ్ళ నుంచి మమ్మల్ని నిలబెట్టిండ్రు అని చెప్పి ఎంత బాధపడి ఉంటారు అని చెప్పి చాలా దుఃఖం అనిపించింది. ఆ రోజు ఫోన్ చేసి అడిగితే, అన్నా ఇవాళ ఒక్కటే కాదు, ఇది చాలా రోజులు జరుగుతున్నాయి. ఒక గౌడ కోస్తులే కాదు, ఈరోజు యాదవ కోస్తులు నాగంపేటలో కానీ, మెండలలో కానీ, పల్లికోటలో కానీ, చెన్నల్లో గొర్రెలు మేపడానికి పైసలు ఇవ్వాలి, గొర్రెలు ఇవ్వాలి. మేము ఎక్కడ చెప్తే అక్కడ ఆపాలి. బిడ్డ గోంచెర్లు కానీ గొర్రెలు ఆపకుంటే మీ గొర్రెలు కథం చేస్తామని నదిలో గొర్రెలు వెళ్ళొచ్చిండ్రు. 20-30 గొర్రెలు కోసుకొని బ్యాక్ ప్రాంతాలకు చేసిండ్రు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ వీడిస్ల పెత్తనము తీసేయాలి. ఈ ఆర్మూర్ ప్రాంతంలో మరి బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ వీడిస్ల పెత్తనం ఉన్నది. వీడిస్ వ్యవస్థ పోతే అన్ని కుల వృత్తుల వారికి, మన యాదవులకు కానీ, మత్స్యకారులకు కానీ, ఇంకా దళిత సంఘాలకు కానీ, ఇంకా మిగతా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి కానీ వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే మాదొకటే డిమాండ్. ఈ వీడిస్లను తొలగిస్తే అందరూ